తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 24న ఇండియా కూటమి ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని ఎంపీలను కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 24న ఇండియా కూటమి ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని ఎంపీలను కోరనున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ఈ పర్యటనను ఎలా చూడాలి? బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలాగానే ఈ పర్యటన ఉండబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగానే ఒకవైపు అసెంబ్లీలో తీర్మానం చేసింది, ఇప్పటికే ఆర్డినెన్స్ను కూడా రాజ్భవన్కు పంపించింది. మరోవైపు అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి ఆ బిల్లును రాష్ట్రపతి కూడా పంపించింది. అయితే దీన్ని జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనిలో భాగంగానే రేపు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 2 రోజులు, అవసరమైతే 3 రోజులు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఇప్పటికీ పంపించి 3 నెలలు కావస్తుంది. ఏ బిల్లు అయినా రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత 3 నెలల వరకు వాటిపై ఏదో ఒక నిర్ణయం రాష్ట్రపతి భవన్ నుంచి రావాలని ఉన్నప్పటికీ కూడా అది పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు నుంచి 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని చెప్పి కోరబోతున్నారు. మరోవైపు పార్లమెంటు వేదికగా బీసీ రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. దీనిలో భాగంగానే ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లు పైన సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన ఏ విధంగా చేపట్టాము, ఎంత శాస్త్రీయంగా బీసీ కులగణన పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా, ఈ అన్ని అంశాలను కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఎంపీలకు ఇవ్వడం ద్వారా ఆ ఎంపీలందరూ కూడా పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే వ్యూహం కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతోపాటు జాతీయ పార్టీలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. బీసీ కులగణను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేపట్టింది, బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో కూడా అన్ని పార్టీలు కూడా బీసీ బిల్లుకు సహకరించాలని చెప్పి ఆయన కలవబోతున్నారు, మద్దతు కోరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 2-3 రోజులు బీసీ రిజర్వేషన్ల బిల్లు పైన జాతీయ హస్తిన వేదికగా, ఢిల్లీ వేదికగా ఒక రసవత్తరమైన రాజకీయం అయితే జరిగే అవకాశం ఉంది. దీనికి తెలంగాణ సెంట్రిక్గా ఉండబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రిక్గా ఉండబోతున్నారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటికంటే ముందు ఒక పైచేయిని రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఇప్పటికే ఆర్డినెన్స్ రాజ్భవన్ పంపించడం ద్వారా విపక్షాలు కూడా అన్ని కూడా కొంత సైలెంట్గా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఎవరు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. కాబట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు, ఆర్డినెన్స్కు రాజ్భవన్ నుంచి ఆమోదం తెలుపుతుందన్న ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతోపాటు ప్యారలర్గా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ సరైన న్యాయం చేస్తుందన్న ఒక లైన్ను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలన్న వ్యూహంతోనే రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీ స్థాయిలో ఉండబోతుంది. ఈ మేరకే బీసీ రిజర్వేషన్ల బిల్లు పైన అన్ని జాతీయ పార్టీలను మద్దతు కూడగట్టడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని చెప్పి కూడా కోరబోతున్నారు. సునీల్, కొండలు, అయితే ఇక్కడ ఒకటి కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో పాటు, అంటే ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు, మరో ప్రక్క అటు ఇండియా కూటమి నేతలందరికీ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఈ వ్యూహాన్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి నయా వ్యూహంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి దగ్గరకి పంపింది బిల్ ఇది ప్రభుత్వం. సో నిజంగానే దీన్ని యావత్ దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని చూస్తున్నట్లుగా దేశానికి చెప్పబోతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ పాదయాత్రలోనే ఈ అంశాన్ని ప్రధానంగా చెప్తూ వచ్చారు. కులగణన, బీసీ కులగణన చేస్తాం, బీసీలకు జనాభా ఎంతనో వారికి అంత వాటా, రాజ్యాధికారంలో వాటా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రధానమైన హామీగా ఉంది. హామీ మేరకే
రాష్ట్రంలో కులగణన పూర్తి చేసింది. కులగణన పూర్తి చేసిన నేపథ్యంలోనే ఈ జాతీయ స్థాయిలో కూడా ఈ లైన్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పార్లమెంట్లో వీరందరి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచే వ్యూహంలో కాంగ్రెస్ ఉందనుకోవచ్చు. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.